రాత్రి 9 గంటలప్పుడు సచివాలయం నుంచి సార్ గారు వచ్చినారు. అది పింఛన్ది మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసుకొని మీ సర్టిఫికేట్ తెచ్చుకోరని చెప్పి ఆదోని బొమ్మన్నారు సార్. ఆదోని బొమ్మంటే మేము 15 ఏళ్ల నుంచి పింఛన్ వస్తున్నది, మాకు సర్టిఫికేట్ ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు తేవాలంటే ఆ నుంచి తెచ్చి మేము ఆ పిల్లను మెంటల్ పిల్లలు వేసుకొని పోయి అగసాట్లు పడి మేము ఎట్లా తెచ్చుకోవాలి సార్. ఇంత ముందు ఇస్తున్నారు సార్, 15 ఏళ్ల నుంచి ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ అంటే మేము ఎక్కడి నుంచి అగసాట్లు పడి అప్పటికప్పుడు వచ్చి రాత్రి 9 గంటలప్పుడు వచ్చి చెప్తే మేము డబ్బులు ఎక్కడ చూసుకోవాలా, మేము ఎవరిని ఎడుకొని పోవాలా, మాకు ఆధారకం ఏమి, వికలాంగుల పాపతో మెంటల్తో మేము అల్లాడుతున్నాము. గత ప్రభుత్వంలో బాగానే వస్తున్నది, ఇస్తూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వంలోనే బాగానే ఇస్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చినాక ఎంక్వైరీలు అని చెప్పి పెడుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యంగా తలపిస్తోంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు సైకో నిర్ణయాలు అనిపిస్తోంది. ఎందుకంటే దివ్యాంగులు, కళ్ళు కనిపించని వాళ్ళు, చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, మానసిక వికలాంగులకు నంద్యాల అర్బన్ పరిధిలో దాదాపుగా 100 మందికి ఆదోని ఈ రోజు ఒక్కరోజు ఇచ్చి ఈ రోజు ఒక్కరోజు పోకపోతే మీ పింఛన్లు క్యాన్సిల్ అయిపోతాయని చెప్పే పరిస్థితి ఉంది. ఈ రోజు ఇది ఎంతవరకు న్యాయం? ఒక రోజే అవకాశం ఇచ్చి పింఛన్ తీసుకోవడానికి మరి అంత దూరం వెళ్లాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.